వైఎస్ఆర్సీపీ నేత సినీ నటుడు పోసాని కృష్ణమురళి గుంటూరు జిల్లా కారాగారం నుంచి బెయిల్పై విడుదలయ్యారు. ₹1,00,000 చొప్పున ఇద్దరు వ్యక్తులు పూచీకత్తు సమర్పించడంతో పోసాని శనివారం సాయంత్రం బెయిల్పై బయటకు వచ్చారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో గుంటూరు న్యాయస్థానం శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. అదేవిధంగా కొన్ని షరతులు కూడా విధించింది. పోసాని దేశం విడిచిపెట్టి వెళ్లకూడదని, 2 వారాలకోసారి సిఐడి కార్యాలయంలో సంతకాలు చేయాలని ఆదేశించింది. అదేవిధంగా మీడియా ఎదుట ఎలాంటి వ్యాఖ్యలు చేయరాదని పేర్కొంది. అనుచిత వ్యాఖ్యల కేసులో గత నెల 26న పోసానిని అరెస్టు చేశారు. వైఎస్ఆర్సీపీ నేత అంబటి రాంబాబు బెయిల్పై విడుదలైన పోసానిని పరామర్శించారు. కాగా పోసాని కృష్ణమురళికి గుంటూరు జిల్లా కోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. అంతకుముందు 2 రోజుల క్రితమే బెయిల్ పిటిషన్పై వాదనలు జరిగాయి. 21వ తేదీకి తీర్పు రిజర్వ్ చేసిన న్యాయస్థానం శుక్రవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ₹1,00,000 చొప్పున ఇద్దరు వ్యక్తుల పూచీకత్తు, దేశం విడిచిపెట్టి వెళ్లకూడదనే నిబంధనలతో బెయిల్ ఇవ్వడం జరిగింది. బెయిల్ మంజూరు కావడంతో పోసాని శనివారం విడుదలయ్యారు. అంతకుముందు 18వ తేదీన నటుడు పోసాని కృష్ణమురళిని సిఐడి విచారించింది. ఈ విచారణలో ఆయన కీలక విషయాలు వెల్లడించారు. సాక్షి పత్రిక వాళ్ళు ప్రెస్ మీట్లు ఏర్పాటు చేసి అందులో ఏం మాట్లాడాలో చెప్పారని పోసాని కృష్ణమురళి సిఐడి పోలీసుల విచారణలో చెప్పారు. వాళ్ళు చెప్పినవి నిజాలో కాదో తాను నిర్ధారించుకోలేదని చెప్పినట్టు తెలుస్తోంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ తదితరులపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు మార్ఫింగ్ ఫోటోలు, వీడియోలు పెట్టిన పోసాని కృష్ణమురళిపై చర్యలు తీసుకోవాలని తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ గత సంవత్సరం అక్టోబర్ 9వ తేదీన సిఐడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో కోర్టు ఆదేశాల మేరకు సిఐడి పోలీసులు పోసానిని విచారించారు. మొత్తం 32 ప్రశ్నలు అడగ్గా కొన్నింటికి స్పష్టమైన సమాధానాలు ఇచ్చిన పోసాని మరికొన్ని ప్రశ్నలకు తెలియదు, గుర్తులేదని చెప్పినట్లు తెలుస్తోంది. పోసానితో ఫోటోలు దిగడానికి సిఐడి పోలీసులు ఆసక్తి చూపించడం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇదే విషయమై పోసాని కృష్ణమురళి విడుదల కారణంగా నేపథ్యంలో వైసీపీ నేతలు, కార్యకర్తలు గుంటూరు జైలు వద్దకు చేరుకున్నారు. ఇక జైలు బయటకు రాగానే మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆయనను కలిశారు. పోసాని యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పోసాని కృష్ణమురళి ఎమోషనల్ అయ్యారు. అంబటిని హత్తుకుని భాగోద్వేగానికి గురయ్యారు. కంటతడి పెట్టుకున్నారు. తన కోసం వచ్చిన వారికి ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం స్నేహితులతో కలిసి పోసాని కృష్ణమురళి హైదరాబాద్ వెళ్ళిపోయారు. మరోవైపు పోసాని కృష్ణమురళి జైలు నుంచి విడుదలైన సందర్భంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. 24 రోజులు నిర్బంధం తర్వాత పోసాని జైలు నుంచి విడుదలయ్యారని అంబటి రాంబాబు అన్నారు. పోసాని ప్రముఖ నటుడు, రచయిత, దర్శకుడు అని చెప్పిన అంబటి రాంబాబు కోర్టు షరతుల కారణంగా పోసాని మీడియాతో మాట్లాడలేదని చెప్పారు. పోసాని కృష్ణమురళి హత్యలు, చోరీలు, దోపిడీలు చేయలేదన్న అంబటి రాంబాబు కేవలం మీడియా ముందు మాట్లాడారని అన్నారు. పోసాని అసభ్యంగా మాట్లాడారని కేసు పెట్టారన్న అంబటి రాంబాబు ఆ తర్వాత మరో చోట మరో కేసు, ఇలా 18 కేసులు పెట్టారని మండిపడ్డారు. 2 ప్రెస్ మీట్లు పెడితే టీడీపీ అధికారంలోకి రాగానే జైలులో నిర్బంధించారని ఆరోపించారు. మరోవైపు పోసాని కృష్ణమురళిని వివిధ ప్రాంతాలకు తిప్పారన్న అంబటి రాంబాబు అంతకన్నా శిక్షేం కావాలి అని అన్నారు. మనిషిని ఎన్ని రకాలుగా భయపెట్టాలో అన్ని రకాలుగా పోసానిని భయపెట్టారని అంబటి రాంబాబు ఆరోపించారు.